For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, ఎక్కువ మంది అబ్బాయిలు ఈ అంగం మీద ఉండే చర్మం టైట్గా ఉంటుంది కదా, వాటి గురించి ఆలోచిస్తూ మరి మేము దీనికి సూంతి ఆపరేషన్ అంటే సర్కంషన్ చేయించుకోనికి కరెక్టా కదా, అసలు ఈ సర్కంసిషన్ అనేది ఏ వయసులో ఉన్న వాళ్ళకు ఎవరికి తప్పక చేయాలి అని ఒక టాపిక్ని మీకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ఇదేంటంటే ఈ సర్కంసిషన్ అనేది టైట్గా స్కిన్ ఉండే వాళ్ళకు, నెంబర్ 2 ఇన్ఫెక్షన్ వచ్చి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళకు, లేదా షుగర్ ఉండి కొందరికి క్రాక్స్ వచ్చే వాళ్ళకు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ కారణాలకు సర్కంషన్ అనేది చేస్తూ ఉంటాం, అంటే సూంతి ఆపరేషన్. అయితే నేను దీన్ని ఏ విధంగా విభజిస్తానంటే 3 విధాలుగా విభజిస్తాను. నెంబర్ 1, చిన్న పిల్లలు, చిన్న వయసులో ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడు కొందరు తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని, 3 years 4 years ఇంకా చిన్న పిల్లలను. సార్ మా వాడికి చాలా ఫోర్స్గా సన్నగా వస్తుంది సార్ యూరిన్, ఒకసారి చూస్తేనేమో ఏదో ఈ స్కిన్ అసలు వెనక్కి రాకుండా ఉంది అనేసి వాళ్ళ డాడీ తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు. జనరల్గా అప్ టు 4 years ఏజ్, అంటే 4 సంవత్సరాల వయసు అబ్బాయికి వచ్చేంత వరకు ఒకవేళ స్కిన్ అలా టైట్గా ఉన్నా కూడా చిన్నపాటి జెల్స్ ఇస్తే స్లోగా అప్లై చేస్తే మనకు ఆ స్కిన్ అడేషన్స్ రిలీజ్ అయ్యి సర్కంషన్ చేయాల్సిన అవసరం ఉండదు. 4 years ఏజ్ తర్వాత అబ్బాయికి అప్పటికీ కూడా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా, లేదు అంటే బెలూనింగ్, యూరిన్ పోస్తుంటే టిప్పులో మొత్తం ఒక బల్బు లెక్క వచ్చేస్తుంటుంది, అంటే యూరిన్ అంతా జామ్ అయిపోతూ ఉంటుంది, ఆ విధంగా ఉన్నా, లేదు ఈ అబ్బాయి ప్రతిసారి యూరిన్ పోసేటప్పుడు సార్ స్కిన్ ఇలా లాగుతూ ఉన్నాడు సార్, ఏరా అంటేను అక్కడ ఏదో కొంచెం ఇచ్చింగు జిలగా ఉంది అంటున్నారు, వీళ్ళకు అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తే సర్కంషన్ చేయాలి. రెండవ ఏజ్ గ్రూపు, సో మనవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది లేదా డిగ్రీకి వచ్చాడు, సరే న్యాచురల్గా ఏమవుతుంది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. సో ఆపోజిట్ సెక్స్ను ఏదైనా ఊహించుకున్నప్పుడు కానీ లేదా మాస్టర్బేషన్ హస్తప్రయోగం చేసినప్పుడు కానీ, సార్ నేను హస్తప్రయోగం చేస్తూ ఉంటే స్కిన్ వెనక్కి రాకుండా ఆగిపోతుంది సార్, నార్మల్ యూరిన్ పోస్తున్నాను నాకేం లేదు ఫ్రీగా ఉంది, బట్ హస్తప్రయోగం చేసేటప్పుడు టైట్ అయినప్పుడు అంటే అంగం గట్టిపడినప్పుడు నా స్కిన్ వెనక్కి రావడం ఇబ్బందిగా ఉంది సార్. సో ఈ అబ్బాయి ఫిట్ ఫర్ సర్కంషన్. ఈ అబ్బాయి కూడా ఎందుకు ఇప్పుడు నార్మల్గా గట్టి పడినప్పుడు వెనక్కి రాలేదు అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత సెక్షువల్గా ఇంటిమెసీ అయినప్పుడు ఈ స్కిన్ వెనక్కి రాకుండా టైట్గా ఉండిపోయి పారాఫైమోస్, నేను దీని గురించి మీకు ఇంతకు మునుపు కూడా వీడియో చెప్పాను, అది సర్జికల్ ఎమర్జెన్సీ, లేదా ఈ వెనక్కి వచ్చిన స్టక్ అయిపోయిన స్కిన్ ముందుకు రాలేక ఇటులాగి క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. థర్డ్ కాంపోనెంట్ ఇక్కడ ఏంటంటేను పెయిన్ వస్తుందండి, వీళ్ళు సెక్షువల్ ఇంటిమెసీ ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది, సడన్గా గట్టిగా ఉన్న అంగం సాఫ్ట్ అయిపోతుంది. నిజంగా ప్రాబ్లం ఇక్కడ ఉంది, కానీ అబ్బాయి ఏం ఆలోచిస్తారంటే లేదు నేను సెక్షువల్గా వీక్ అయిపోయినా, పార్ట్నర్ కూడా సెక్స్ ఏమో సరిగ్గా చేయలేకపోతున్నాను సార్, ఈ చిన్న ప్రాబ్లము అని వాళ్ళు గ్రహించలేరు అక్కడ. ఎందుకు అంటేను మీకు ఫేస్ మీదనో చేతుల మీద ప్రాబ్లం వస్తే ఫ్రెండ్స్కు చూపించచ్చు, కానీ ఎంత క్లోజ్ ఉన్నా చెప్పలేరు, కాబట్టి చిన్న ప్రాబ్లం అయినా చాలా పెద్దదిగా ఆలోచించి సో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎవరికైతే అంగం గట్టిపడినప్పుడు స్కిన్ వెనక్కి రావట్లేదో వాళ్ళకు కూడా సర్కంషన్ చేయాలి. థర్డ్ ఏజ్ గ్రూప్ ఎక్కడ వస్తుంది అంటేను సేమ్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో అది 2A 2B అనొచ్చు దీన్ని. ఈ అబ్బాయికి ఇంతకుముందు మాస్టర్బేషన్ ఉంది, కానీ అంత హార్డ్గా వెనక్కి అనకుండా ఉండేవాడు, సో ఆ టైట్నెస్ తెలవలేదు. మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ టైం అమ్మాయిని కలుస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్తో ఉంటున్నారు, సెక్స్ చేసే క్రమంలో టైట్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, టైట్ అయిపోయి పెయిన్ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకు కూడా సర్కంషన్ చేయాలి. లాస్ట్ ఏజ్ గ్రూప్ ఏమంటేను ఎనీ ఏజ్ గ్రూప్ అబౌవ్ 35 years కానీ బిలో అయినా, బట్ ప్రిఫరబ్లీ అబౌవ్ 35 అనుకుందాం మనము. వీళ్ళకి ఏమవుతుందంటే మగవాళ్ళకు షుగర్ వస్తే ఫస్ట్ సైన్ బెల్లనొప్పి వస్తాయి, ఇట్ ఈస్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి వాచిపోయి చిన్న క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో మరి మీకు షుగర్ ఉండొచ్చేమో అంటే లేదు సార్ ఇంతవరకు ఎప్పుడు చెక్ చేయించుకోలేదు అంటారు, చెక్ చేయించుకుంటే ఖచ్చితంగా బయటపడుతుంది. ఇటువంటి వాళ్ళకు ఎప్పుడైతే క్రాక్స్ వచ్చి పాపం వాళ్ళు 40-42 years సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు, అన్నీ అంటే చక్కగా అన్నీ ఉంటాయి, కానీ సార్ యూరిన్ కూడా వస్తుంది, కానీ ఇంటిమెసీ అయినప్పుడు మాత్రం సార్ క్రాక్స్ వచ్చి అంగం గట్టిపడి నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను సార్, నాకు ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకు ఈ డయాబెటీస్ ఎవరికైతే అటాక్ అయ్యి చాలా లాంగ్ టర్మ్గా ఉండి క్రాక్స్ వచ్చి ఇబ్బంది పెడతాయో
ఈ గ్రూప్ వాళ్ళకు కూడా మనం సర్కంషన్ శుద్ధి చేస్తాం. సరే, మీకు చెప్పినట్టు చిన్న వయసు వాళ్ళకి ఎప్పుడు చేయాలి, మధ్య యుక్త వయస్సులుగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయాలి, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని దాన్ని కూడా నేను డివైడ్ చేసి చెప్పాను. తర్వాత 40 years ఎప్పుడైనా షుగర్ అటాక్ అయినప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు ఈ సర్కంషన్ అనేది చేస్తాము. అయితే సర్కంషన్లో ఏ టైప్స్ చేయాలని నేను మీకు మునపటిగా ఒక చక్కటి వీడియో కూడా చెప్పాను. లేటెస్ట్ ఉన్న విధానం ఏమంటే స్టేప్లర్ ఫిట్ కాని వాళ్ళకు రెగ్యులర్గా చేసే పద్ధతి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో భాగంగా ఆ సర్కంషన్ చాలా చక్కగా చేసి, ఒకటి మీకు రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ బెల్నోపోస్టైటిస్ రాకుండా, రెండవది వచ్చేసి మీ సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండేటట్టు నా తరపు నుంచి నా సహకారం అనేది అందిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.